ఈరోజు మన జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్టూడెంట్ సునీల్ సెవెయిట్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీలో సెకండ్ రౌండ్కి వెళ్తున్నాడు. సో రిగార్డింగ్ సునీల్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అకాడమిక్స్ క్వాలిఫికేషన్ 2018 ఎంబీఏ పాస్ అయ్యాడు. సో ఇక్కడ ఇప్పటి వరకు సుమారుగా ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు? 15 ఇంటర్వ్యూస్. ఏ కంపెనీ అటెండ్ అయినావు గుర్తుందా? సో 15 కంపెనీలు అటెండ్ అయ్యాడు. ఒక కంపెనీల వరకు పాపం ఫైనల్ వరకు వెళ్ళి సో మేబీ అనుకోని రీజన్ వల్ల అక్కడ ఆఫరు ఫైనల్ అవ్వలేదు. ఫైనల్స్కి వెళ్ళాడు. సో ఈజ్ ఆల్మోస్ట్ క్రాసింగ్ సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్. సో ఇది ఎందుకు చేస్తున్నాము ఈ వీడియో అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటానికి కూడా మనం ట్రైనింగ్కి ఎలా అయితే సమయం పెట్టుకుంటామో ఇంటర్వ్యూస్కి కూడా సమయం పెట్టుకోవాలి. జనరల్గా మనం ఒక కోర్స్ అనుకున్నప్పుడు 6 నెలలు అనుకున్నప్పుడు 6 నెలలు ఆ కోర్స్ చేయడానికి పట్టినాక మనం స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ ఇమీడియట్గా జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కరెక్టేనా? సో అది జరగదు. అక్కడ నేను నా కెరియర్ బిగినింగ్ నుంచి నేను గమనించింది ఏంటంటే మనం ఒక కోర్సు 4 నెలలు నుంచి 6 నెలలు అనుకున్నాం. 6 నెలల్లో కోర్స్ అయిపోతుంది అనుకున్న కానీ ఇంకో నెల ఎక్కువే అవుతుంది ఏదైనా. తర్వాత మళ్ళా ఇంటర్వ్యూస్కి కూడా మనం ఒక స్పేస్ పెట్టుకోవాలి. సో ఇది ఇన్స్టిట్యూట్స్ కూడా స్టూడెంట్స్కి పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో దాన్ని పేరెంట్స్ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. సో నీకు ఓన్లీ ఇంటర్వ్యూ ఫేస్కి ఎన్ని నెలలు పట్టింది ఈ యొక్క 15 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి? 4 మంత్స్ నుంచి తను ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాడు. సో దాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అప్రాక్సిమేట్గా ఎవ్రీ మంత్ 3 to 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ సో 15 ఇంటర్వ్యూస్కి వచ్చాడు. సో దీన్ని బట్టి మనం ట్రైనింగ్ అయిపోయాక ఇంటర్వ్యూ ఫేస్లో కూడా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక నెలలో 4 వారాలు ఉంటే వారానికి ఒక ఇంటర్వ్యూ, ఒక డ్రైవ్ వచ్చింది మనకి, అంతే కదా. సో ఒకే నెలలో 10-20 డ్రైవ్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు. అది ఒక్కోసారి తగలొచ్చు, కానీ 8 నుంచి 10 ఇంటర్వ్యూలు కూడా తగిలినాయి. కానీ అది వెరీ రేర్. ఒక 4-5 డ్రైవ్స్ మనకు దొరుకుతాయి. ఆ 4-5 డ్రైవ్స్ వచ్చిన డ్రైవ్స్ని మేము ఇంటర్వ్యూస్ని ఆర్గనైజ్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకే వారంలో 2-3 కంపెనీలు వచ్చినా కానీ స్టూడెంట్కి కొంచెం ఇబ్బంది అనుకుంటా. ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అంటావు? కానీ కొంచెం డిస్టర్బ్ అవుతాం సార్. కొంచెం ఆ సబ్జెక్ట్ అనేది ఇంకా నేర్చుకునే టైంకి సడన్గా ఇంటర్వ్యూ. సో మనకి జనరల్గా ఇక్కడ ఎలా ఉంటుంది మీరు గమనిస్తే, ఇప్పుడు నెక్స్ట్ మండే ఇంటర్వ్యూ ఉందనుకోండి, మేము 1 వీక్ ముందు దాన్ని అనౌన్స్ చేస్తాం. పలానా ఇంటర్వ్యూ వస్తుంది మనకి, సోమవారం రావచ్చు, బుధవారం రావచ్చు అన్నప్పుడు మనకు ఒక 1 వీక్ టైం ఉంటుంది. ఆ 1 వీక్ మనం స్టూడెంట్కి ఆ కంపెనీలో ఉండే రౌండ్స్ ఏంటి, ఫస్ట్ రౌండ్ ఇది ప్రిపేర్ అవ్వండి, లాజికల్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఒక 2 రోజులు మనం మొత్తం స్టూడెంట్స్ని లాజికల్ ప్రోగ్రామింగ్కి ప్రిపేర్ చేయిస్తాం. తర్వాత సెకండ్ రౌండ్ మెషిన్ టెస్ట్ ఉంటుంది అని చెప్పి ఒక 2 రోజులు కంప్లీట్గా మెషిన్ టెస్ట్లకి కేటాయిస్తాం. తర్వాత థర్డ్ రౌండ్ ఫేస్ టు ఫేస్ రౌండ్ ఉంటుంది అన్నప్పుడు మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చనరీ అంతా తీసుకొని దాని మీద మనం మాక్ ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు మాత్రమే ఆ 1 వీక్ తర్వాత జరిగే ఇంటర్వ్యూని స్టూడెంట్ కొంచెం సీరియస్గా అటాక్ చేయగలుగుతాడు. అదే ఒకే వారంలో 2-3 ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు జనరల్గా ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే ప్లాన్ చేసుకోవటం, ఆ ప్లాన్ని అమలు చేయడం కూడా చాలా కష్టం. కాబట్టిగా ఇంటర్వ్యూస్ అనేది ఉండాలి క్రమం తప్పకుండా, కానీ మరీ ఎమ్మటే ఉండకూడదు. ఒక ఇంటర్వ్యూకి ఇంకో ఇంటర్వ్యూకి మినిమం వారం నుంచి 10 రోజులు గ్యాప్ ఉంటే స్టూడెంట్ దాన్ని కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఫేస్ చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమంటావు? సో ఇప్పుడు నీకు 15 ఇంటర్వ్యూలు అయినాయి. ఇప్పుడు ఈ కంపెనీకి వెళ్తున్నావు, రేపో ఎల్లుండో ఇంకో కంపెనీకి నువ్వు సిద్ధం చేస్తున్నావు. నిన్ను యు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ జీపీ ఇన్ఫోటెక్ ఆల్సో. సో ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఒక 6 నుంచి 7 నెలలు ప్రిపేర్ అయ్యావు. ఒక 4 నెలల నుంచి నువ్వు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతుంటే ఒక 10 నెలలు పీరియడ్ దాటుతుంది, 12 నెలలకు టచ్ అవుతున్నావు. సో ఇప్పుడు నీకు నెక్స్ట్ ఒక జాబ్కి మనం దగ్గరలో ఉన్నాం, జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చింది సార్. సో క్లారిటీ ఉంది. బట్ రేపు వస్తుందా, నెక్స్ట్ ఏ ఇంటర్వ్యూలో వస్తుంది అనేది అయితే చెప్పలేము, అది ఎవరు చెప్పలేరు. సో ఎందుకంటే ఒక 10-15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు మొదటి 10 ఇంటర్వ్యూల ఎక్స్పీరియన్సు సెకండ్ 5 ఇంటర్వ్యూస్లో నీకు యూజ్ అయిందా? యూజ్ అయింది సార్, చాలా అప్డేట్ అయింది. అంటే మనం మొదటి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యేటప్పుడు ఉన్నట్లు ఉన్నవా, ఈరోజు కూల్గా ఉన్నవా? అట్లనే ఉన్నాను సార్. అంటే అదొకటి భయం. నేను అనేది భయం విషయంలో నేను అడుగుతుంది. ఇప్పుడు మనకు మొదటి ఇంటర్వ్యూ రోజు చాలా భయపడుతుంటాం.
మనం భయపడతాం. ఇప్పుడు నువ్వు 15th 16th ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, సో అదే భయం ఉందా, కాన్ఫిడెన్స్ పెరిగిందా? పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ప్రిపరేషను ఇంకో ఇంటర్వ్యూకి హెల్ప్ అయిందా? చాలా వెళ్ళిపోద్ది. ఇంటర్వ్యూ అనుభవం ఎప్పుడైనా కానీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు మొదటి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, అక్కడ అడిగిన ప్రశ్నలన్నీ రాసుకొని మనం మొదటి ఇంటర్వ్యూలో ఒక 10 క్వశ్చన్లు అడిగితే ఆ 10 క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యి మనం రెండో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ రెండో ఇంటర్వ్యూలో ఈ 10 క్వశ్చన్ల నుంచి ఒక్క క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం ఉందా లేదా? నువ్వు అలా ప్రిపేర్ చేస్తున్నావా? హానెస్ట్గా నీకు ఆడ బుక్లో ఉందా? చూపించగలుగుతావు నాకు? సరే, ఇంటర్వ్యూ అయినాక చూపి. సో ఇది ఎందుకు అంటే ఆడియన్స్కి కూడా తెలవాలి. ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు భయపడాల్సిన పని లేదు. జస్ట్ ఆ ఇంటర్వ్యూలో మనం ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు. ఈ ప్రపంచంలో మొదటి ఇంటర్వ్యూని ఎవరు అంత సక్సెస్ఫుల్గా చేయలేరు, తక్కువ మంది మాత్రమే. సో టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఒక్కటి మనం ఆన్సర్ చేసినా, ఆ రోజు ఒక 10 టెక్నికల్ క్వశ్చన్లు .NETలో అడిగినప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా, డిప్రెషన్ అవ్వకుండా ఆ 10 క్వశ్చన్స్, ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తయారు చేసుకొని వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మళ్ళీ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ కూడా కామన్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ని ఎలా ప్రజెంట్ చేశాను, ఇంకా ఎలా బెటర్ కావాలి అని చెప్పి ఈ 11 క్వశ్చన్లకు తయారై నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ మళ్ళీ అడుగుతారు. అప్పుడు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ని ప్రీవియస్ ఇంటర్వ్యూ కంటే ఇప్పుడు బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు. తర్వాత ఈ 10 క్వశ్చన్స్లో నుంచి మనకు ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది. ఆ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసిన చాలు, సెకండ్ ఇంటర్వ్యూను సక్సెస్ చేసినట్టనే నా ఉద్దేశం. తర్వాత ఆ సెకండ్ ఇంటర్వ్యూలో ఇంకో కొత్త 10 క్వశ్చన్లు పడ్డప్పుడు ఆ 10 క్వశ్చన్స్ని మళ్ళీ ఇంటికి వచ్చినాక డిసప్పాయింట్ అవ్వకుండా రాసుకొని ప్రిపేర్ అయినప్పుడు మన దగ్గర 21 క్వశ్చన్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ 21 క్వశ్చన్స్తో మనం థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మళ్ళీ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ని ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ కల్లా థర్డ్ ఇంటర్వ్యూలో బెటర్ ప్రజెంటేషన్ చేసి మనం ఈ 20 టెక్నికల్ క్వశ్చన్లు ఎంత లేదన్నా 2 నుంచి 3 క్వశ్చన్లు మనకు పడతాయి. ఆ 2-3 మనం మంచిగా ఆన్సర్ చేసినా మళ్ళీ ఇంకో కొత్త 10 క్వశ్చన్లు యాడ్ అవుతాయి. ఈ 30 క్వశ్చన్లని మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ మనం 4వ ఇంటర్వ్యూ, 5వ ఇంటర్వ్యూ ఇలా మనం క్రమం తప్పకుండా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ని పెంచుకుంటూ వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి మన దగ్గర ఒక 200 నుంచి 300 క్వశ్చనరీ, అడిగిన క్వశ్చనరీ మనం పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినప్పుడు 11వ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మనం ఫైనల్ రౌండ్ దగ్గర ఉంటాం. అక్కడికి కూడా మన సక్సెస్ రానప్పుడు 15 ఇంటర్వ్యూలు పట్టచ్చు, అక్కడ కూడా మన సక్సెస్ రానప్పుడు 20 ఇంటర్వ్యూలు పట్టచ్చు. ఇక్కడ స్టూడెంట్ చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నాకు జాబ్ రావాలని స్టూడెంట్ అనుకోవటం, స్టూడెంట్ పేరెంట్స్ కూడా నాకు మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే జాబ్ రావాలనుకోవటం, వీటి వల్ల ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో పేరెంట్స్ అడుగుతారు ఏం జరిగిందని. ఇక్కడ నేను స్టూడెంట్స్కి చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మీ మొదటి 5-6 ఇంటర్వ్యూల గురించి వీలైనంత వరకు మీరు మీ పేరెంట్స్తో షేర్ చేసుకోకుండా మీరు ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఆ మొదటి 5-6 ఇంటర్వ్యూలు అనేది అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అనుభవం ఉండదు కాబట్టిగా మీరు చాలా మానసిక ఒత్తిడిలో ఉంటారు. ఆ మానసిక ఒత్తిడికి ఈ పేరెంట్స్కి మనం చెప్పటం వల్ల వాళ్ళు క్రమం తప్పకుండా మనకు ఫోన్ చేసి ఏమైందని ఈ ప్రెషరు లేదు. ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మనకి ఇది ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవ్వకపోతే పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలనే ఒక మీమాంసలో, ఒక డౌట్లో ఉండి మనం బాగా పర్ఫామ్ చేయలేం. కాబట్టి నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, మొదటి 5 నుంచి 6 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నప్పుడు వీలైనంత వరకు పేరెంట్స్కి మరియు నీ క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పకుండా ప్రశాంతంగా అటెండ్ అవ్వండి. సో ఒకసారి 5-6 ఇంటర్వ్యూలు అయినాక మనం ఆ విషయాన్ని బయటపెట్టవచ్చు. ఎందుకంటే అప్పటికల్లా మీరు ఇంటర్వ్యూ అనుభవం అనేది వస్తుంది. సో ఆ నెక్స్ట్ ఫేస్లో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు సింపుల్గా అటెండ్ అవ్వగలుగుతారు. కానీ ఒక 10 నుంచి 20 ఇంటర్వ్యూలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, అయినాకనే జాబ్ వస్తుందనే ఒక ఆలోచనతో ముందే మనం 20 ఇంటర్వ్యూస్ పడుతుంది నాకు జాబ్ రావటానికి అని మైండ్లో పెట్టుకున్నట్టయితే మొదటి 10 ఇంటర్వ్యూలలో ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా బాగా పర్ఫామ్ చేసి మనం జాబ్ కొట్టే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఏమంటావు? కరెక్టేనా? కరెక్టే కదా. ఇంకొకటి మామూలుగా ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీకు కోర్స్ అనేది మెటీరియల్స్ ఇస్తున్నారో అది కాకుండా నా 500 క్వశ్చన్లు కాకుండా ఇంకా డెప్త్గా C# నుంచి MVC వరకు ఇంకా డెప్త్గా కొంచెం అడ్వాన్స్గా ఎక్కువ వెళ్తే ఇంటర్వ్యూస్కి బాగా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక 500-600 క్వశ్చన్స్ తయారు చేసుకున్నాం, ఇది ఒక లెవెల్ వరకు సరిపోద్ది. మనం ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆల్రెడీ .NETలో జాబ్ చేస్తుంటారు 10-15 ఏళ్ళ నుంచి. వాళ్ళ అనుభవం నుంచి
వాళ్ళు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళకి పడ్డ క్వశ్చన్స్, ప్లస్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు కొత్త కాన్సెప్ట్లు, వాళ్ళ ప్రాజెక్ట్స్లో వాడుతున్న కొత్త కొత్త విషయాల గురించి కూడా వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది. సో అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు మనం .NETలో ఒక అనుభవజ్ఞుడితో మనం పార్టిసిపేట్ చేస్తున్నట్టు అర్థం చేసుకొని వాళ్ళ యొక్క అనుభవంకే అక్కడ క్వశ్చనరీ తయారవుతుంది. 70 to 80% క్వశ్చనరీ అనేది కామన్, బట్ ఆ 30% క్వశ్చనరీ అనేది ఇంటర్వ్యూవర్కి ఖచ్చితంగా మారుతుంది. ఒక ఇంటర్వ్యూర్ లాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకో ఇంటర్వ్యూర్ ఊప్స్ మిస్ చేస్తాడు, ఇంకొక ఇంటర్వ్యూర్ కంప్లీట్ అడ్వాన్స్డ్కి వెళ్ళిపోతాడు. ఎక్కడో .NETలో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ల మీద క్వశ్చనరీ తయారు చేసి అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎక్కడ మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మనం ఒక 10 ఇంటర్వ్యూస్ అయిపోయాక 10 క్వశ్చన్లు అడిగితే 4 నుంచి 5 క్వశ్చన్లు మనం చెప్పగలిగామంటే, నేను అనేది మొదటి 10 ఇంటర్వ్యూస్కి వరకు 1-2 క్వశ్చన్లు చెప్పినా మనం సక్సెస్ అన్నట్టే. 10-15 ఇంటర్వ్యూల మధ్యలో వరకు ఒక 50% మనం ఆన్సర్ చేస్తున్నామంటే మనం సక్సెస్ అవుతున్నట్టు, మనం సక్సెస్కి చాలా దగ్గర ఉంది అని మనం వేసుకోవచ్చు. సో ఆ విధంగా క్రమంగా మనం ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం వల్ల ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ విల్ ఇంక్రీజ్. 50 నుంచి 60 అవుతుంది, 60 నుంచి 70, 80, 90 దగ్గర కూడా, ఇప్పుడు నువ్వు 90 దగ్గర ఉన్నావు, ఆ 90 దగ్గర కూడా చాలా ఒక 5-6 ఇంటర్వ్యూలు పడే అవకాశం ఉంటుంది. అసలు ఇంటర్వ్యూలు ఇన్ని అటెండ్ అయ్యే అవకాశం ఓన్లీ మీ ఫస్ట్ జాబ్లోనే ఉంటుంది. మొదటి జాబ్లోనే మనకి ఇన్ని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే అవకాశం, అదృష్టం ఉంటుంది. ఇంటర్వ్యూ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద సబ్జెక్ట్. ఇంటర్వ్యూ అనేది ఒక ప్రాసెస్, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇదొక ప్రాసెస్ అంతే. సో ఈ విధంగా మనం 20, 30, 40, 50 ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అయ్యే అవకాశం దొరికితే టైం ఎక్కువ అవ్వచ్చు, జాబ్ డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా స్టూడెంట్లో ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది బాగా పెరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది పెరగటం వల్ల నెక్స్ట్ జాబ్స్లో మీరు ఒక జాబ్ చేసి రెండో జాబ్కి వెళ్ళేటప్పుడు మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నువ్వు జాయిన్ అవుతావు, 3 to 5 years చేస్తావు, నీకు మళ్ళీ జాబ్ మారాలనుకుంటావు. ఆ జాబ్ మారాలనుకున్నప్పుడు మళ్ళీ యూ హ్యావ్ టు అప్లోడ్ యువర్ రెజ్యూమే టు నౌకరీ. యూఆర్ గెటింగ్ కాల్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, యూఆర్ గెటింగ్ కాల్ ఫ్రమ్ విప్రో. ఇట్లా మన కంపెనీస్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూ అనుభవం ఉండటం వల్ల, ఇంతకుముందు మనం ఫస్ట్ జాబ్ అప్పుడు పడ్డ కష్టమంతా మీకు మీ యొక్క ఇంటర్వ్యూ స్కిల్స్ అప్డేట్ అవ్వటం, అది మీకు ఖచ్చితంగా మీకు మీ యొక్క సెకండ్ జాబ్, మీ యొక్క థర్డ్ జాబ్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టిగా మనం ఈ ట్రైనింగ్ తర్వాత ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామో ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ అప్డేట్ చేసుకోవాలి. జాబే పరమావధి కాకూడదు. మీకు జాబ్ వస్తే చాలు. ఒక్కొక్క కంపెనీలో సింపుల్గా ఒక్క రౌండ్తో కూడా ఆఫర్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో 3 to 5 rounds పర్ఫెక్ట్ చేసినా కూడా ఆఫర్ రాలేదు. సో ఎలా అసలు జాబ్ రావటానికి నీ నాలెడ్జ్కి 100% సంబంధం ఏమి ఉండదు, అది 50-50 ఉంటుంది. అక్కడ వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉండటం వల్ల కూడా తక్కువ ఫేస్లోనే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో నేను స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ట్రై టు అటెండ్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్. 100 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మనం ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మనకు అవకాశం ఉండదు. 3 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి వాళ్ళు నోటిఫికేషన్ వేసినప్పుడు మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. అదే సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే కోకొల్లలు కంపెనీస్ ఉన్నాయి కాబట్టిగా మనం ఇంటర్వ్యూస్ ఐడెంటిఫై చేసుకొని ఇలా క్రమం తప్పకుండా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం వల్ల కూడా మనకి ఇంటర్వ్యూ స్కిల్స్ పెరగటము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటం, ప్లస్ ఇన్ని కంపెనీస్ ఉన్నాయని తెలవటం, వివిధ కంపెనీలలో రిక్రూట్మెంట్ విధానాల మీద మనకు మంచి అవగాహన రావటం వల్ల మన నెక్స్ట్ 30 years ఆఫ్ కెరియర్లో కంపెనీస్ మారేటప్పుడు, ప్లస్ మనం వితిన్ ద కంపెనీలో క్లయింట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మీ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ యూ విల్ బీ ఎ మెంటర్ ఫర్ అదర్స్ ఆల్సో ఇఫ్ యూ ఇంప్రూవ్ ద స్కిల్స్. కరెక్టేనా? చెప్పు సునీల్. ఇప్పుడు కొత్త వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మామూలుగా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ లాజికల్ ప్రోగ్రామ్ ట్రేసింగ్ మాత్రమే మీరు చూసుకుంటున్నారు. అంతేగాని ఇచ్చిన కాన్సెప్ట్ అనేది ప్రతి కాన్సెప్ట్ C# నుంచి MVC వరకు ప్రతి కాన్సెప్ట్లో సింటాక్స్ కానీ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేది మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్తే మీరు దానికి సక్సెస్ అవ్వచ్చు. మెయిన్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, శ్రీకాంత్ సార్ గైడెన్స్ చాలా అవసరం. ఆయన చెప్పిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకోండి, చదువుకోండి, మీకు సక్సెస్ వస్తుంది. ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. రైట్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. క్యారీ ఆన్.